2 శాఖలకి మంత్రి ఆవిడ శాఖ. మరి మంత్రులంటే ఏ శాఖలో ఉన్నారో ఆ శాఖకి సంబంధించి ఏమేం అవసరమో, వాటికి ఎన్ని కోట్ల నిధులు అవసరమవుతాయి, ఏమేం పనులు చేస్తే ప్రజలు బాగుపడతారు అని ఈ బాగోగుల గురించి ఆలోచిస్తారని వాళ్ళని ఏరి కోరి ఈ శాఖల్ని అప్పగిస్తూ ఉంటుంది ప్రభుత్వము. అయితే వీళ్ళేం చేస్తారనంటే ఏరుకోరి ఎప్పుడైతే అప్పచెప్తారో వీళ్ళు ఏరుకోవడం మొదలుపెడతారు ఈ శాఖలోకి వచ్చిన తర్వాత. ఎక్కడెక్కడ ఎంత దోచుకుందాము, ఎన్ని కోట్లు దోచుకుందాము, రూపాయి దానికి ఇంకొక 4 సున్నాలేసి దాన్ని రూ. 1000 ఎలా చేద్దాం, 1000కి 1,00,000 ఎలా చేద్దాము, 1,00,000 పక్కన 10,00,000 ఎలా చేద్దాము, ఇట్లాగా వాళ్ళ సున్నాలు పెంచుకుంటూ పోతారు. దేనికోసము? ప్రజల కోసం కాదు, ఈ ఏరుకోవడం కోసం. వాళ్ళ సంచి నింపుకోవడానికి వాళ్ళు ఎన్ని కోట్లు ఏరుకోవాలి, ఏ రూట్లో ఏరుకోవాలి అన్న దాని మీద మాత్రము తీవ్ర స్థాయిలోన కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళు అనుకున్నంత చక్కగా దోచేసుకునే ప్రయత్నమే చేస్తారు నాయకులు అన్న విమర్శ ఏదైతే ఉందో, ఈ విమర్శకి అక్షరాల అచ్చుగుద్దినట్టుగా నిలువెత్తు రూపంలో కనిపిస్తున్నారు మన మాజీ మంత్రి గారు రోజా గారు. మరి ఈవిడికి అప్పచెప్పిన శాఖలకి సంబంధించి ఈవిడ ఏం చేశారు, ఏం సాధించారా అని చూస్తే ఇందులో ఆవిడ సాధించింది ఏముంది అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోని నిర్వహించిన ఆడుదాము ఆంధ్ర అనే ఒక మంచి ప్రోగ్రాం. అసలు ఆ టైటిలే అద్భుతంగా సెలెక్ట్ చేసుకుంది. ఎలా ఆడుకోవాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలతోని, ఈ ఆటలోని ఏ కప్పు నేను కొట్టాలా, ఆ కప్పులోని ఎంత ఉంది, ఎన్ని కోట్ల కప్పు అది అని చెప్పేసి ఈవిడ ఒక టార్గెట్ పెట్టుకొని ఆడుదాము ఆంధ్రాని స్టార్ట్ చేసింది. ఆ ఆడుదాము ఆంధ్రాకి సంబంధించిన బడ్జెట్ కూడాను ఈ పథకానికి దాదాపు 119 కోట్లు దాదాపుగా నిధులనైతే దీనికోసం వీళ్ళు కేటాయించడం జరిగింది. ఈ నిధులకి సంబంధించి అసలు ఒక భారీ ఎత్తున స్కామ్ జరిగింది అని చెప్పేసి అయితే మాత్రం గత కొద్ది రోజులుగానంటే తవ్వే కొద్దీ కూడాను రకరకాల అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి. మరీ చీప్గా చిల్లరగా క్రికెట్ బ్యాట్ల మీద, క్రికెట్ కప్పుల టీషర్ట్ల మీద, క్యాప్ల మీద వేసిన పాంప్లెట్ల మీద, ఆ వెబ్సైట్ మీద, అసలు వెబ్సైట్కి ఎంత ఖర్చు అవుతుంది, వెబ్సైట్కి కోట్ల రూపాయలు, దానికి ఆ వెబ్సైట్ని అసలు ఫ్రీగా కూడా చేసి ఇచ్చేస్తూ ఉంటారు టెక్నాలజీ పరంగాను. అలాంటి వెబ్సైట్కి కోట్ల రూపాయలు బడ్జెట్ వేశారు. మరి అది ఆ వెబ్సైట్లో ఏమైనా పెట్టారా అని తీరా చూస్తే అందులో ఉన్నవన్నీ అయిపోయింది. వాళ్ళ మంత్రి పదవులు అయిపోయిన తర్వాత మళ్ళీ అది మూలన పడిపోతుంది. అసలు చూస్తున్నాం పర్యాటక శాఖకి సంబంధించి, ఆంధ్ర రాష్ట్ర పర్యాటక శాఖకి సంబంధించి ఏమైనా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పర్యాటక రంగం పరంగాను ఏమైనా వీడియోస్ దొరుకుతాయేమో అని చెప్పేసి ఓపెన్ చేస్తే ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం పాత వీడియోస్, అసలు అవి చూడడానికి కూడా అందులో ఏముంది అన్నది కూడా అర్థం కావట్లేదు అసలు వీడియోస్లో. అంటే అంత పురాతనమైన వీడియోస్ అందులో అప్లోడ్ చేసి ఉన్నాయి. ఎప్పుడో మూలన పడిపోయింది అది. ఇది వీళ్ళు వెబ్సైట్స్ రన్ చేస్తున్న తీరు. ఇన్నాళ్ళు వాళ్ళు అది చేశారు. సో ఇప్పుడు ఏదైనా అభివృద్ధి స్టార్ట్ చేస్తే ఆ పర్యాటక శాఖకి సంబంధించి ఆంధ్ర రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందుతుంది, ఏదైనా కూడా ఇప్పుడు తెలంగాణ వెబ్సైట్ తీసినా కూడాను రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందుతుంది అన్నదైతే బయటికి కనిపిస్తూ ఉంటుంది. వెబ్సైట్ అనేది అసలు చిన్న చిన్న వాళ్ళు కూడా వెబ్సైట్స్ మెయింటైన్ చేసి వాళ్ళకి సంబంధించిన ప్రమోషన్స్ చేసుకుంటూ ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వాలు అసలు వెబ్సైట్స్కి సంబంధించి ఏం చేస్తూ ఉన్నాయి, పర్యాటక శాఖకి సంబంధించి ముఖ్యంగాను అభివృద్ధి చెందుతుంది అని తెలియాలి అని అంటే ఖచ్చితంగా అది పర్యాటక శాఖలోనే కనిపిస్తూ ఉంటుంది. మరి ఆ పర్యాటక శాఖకి సంబంధించిన ప్రాంతాలను ఎలా అభివృద్ధి చేస్తున్నారు, ఆ మాన్యుమెంట్స్ కానీ, పాతవి ఏవైనా దృశ్యాలు కానీ, జలపాతాలు, చెరువులు, కొండలు, కోనలు, లేదంటే సాఫ్ట్వేర్ కంపెనీస్, ఆ ప్రాంతం ఎలా అభివృద్ధి చెందుతుంది అని ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లా, ఉన్న మారుమూల పల్లెలు కూడాను ఎలా అభివృద్ధి చెందుతున్నాయి అని చూపించుకోవాలని అంటే వెబ్సైట్స్ అనేవి మీ చేతిలో ఉన్నాయి. ఎవరైనా ఒక వీడియోని చూద్దాము అని అంటే అసలు ఆంధ్ర రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందిందని వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇది అసలు అందులో ఎప్పుడో పాత వీడియోస్ అసలు కొడితే కూడా అది అసలు కళ్ళకు కనిపించడం లేదు. కళ్ళు మనకి సైట్ ఉందా లేకపోతే వీడియోనే బాగాలేదా అన్న రీతిలో ఉన్నాయి ఆ వీడియోస్ అన్నీ కూడా. సో ఇంత బాగా అభివృద్ధి చేశారు ఆర్కే రోజా గారు పర్యాటక శాఖకి సంబంధించి. అలాగే క్రీడా శాఖకి సంబంధించి కూడాను మనం ముందుగా చెప్పుకున్నట్లుగాను పాంప్లెట్ల మీద వెబ్సైట్ల కోట్ల రూపాయల వెబ్సైట్కి వెచ్చించారు. వెబ్సైట్లో ఏమైనా ఉందిరా అంటే అందులోనే ఏమీ లేదా. 4 రోజులు అలా హడావిడే ఆవిడ గారి డ్యాన్సులు చూసాం కదా, స్టేజ్ మీద వేసిన డ్యాన్సులు ఏవైనా ఒకటి కళాకారిణి అని అయితే మాత్రం ఆవిడ ఎక్కడికక్కడ ప్రూవ్ చేసుకుంటూ ఉన్నదైతే కనిపించింది అని చెప్పేసి పూర్తి స్థాయిలోనే ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా దీని మీద ఆరోపిస్తున్నది అయితే మాత్రం తీవ్ర స్థాయిలో కనిపిస్తూ ఉంది. మరి రోజా గారు అసలు
ఏం చేశారు నిధులన్నీ కూడాను? ఇన్ని కోట్ల రూపాయల నిధులు, చవకబారిన ప్యాడ్స్, చవకబారిన బ్యాట్లు, బాల్స్, చవకబారిన క్యాప్‌లు, దాని మీద అసలు ప్రింటే కనిపించకుండా చవకబారిన పాంప్లెట్స్, మరి ఏమైనా అసలు సంబంధించి ఏమి అసలు జిల్లా కలెక్టర్లకు ఒక కొత్త సొమ్ము అవన్నీ ఆపరేట్ చేయడానికి ఇలా రకరకాల క్రీడలకి సంబంధించిన వ్యవస్థలోని ఆడదాము ఆంధ్రాలోని వీళ్ళు ఆట ఆడుకుని ఎంత దోచుకున్నారా అన్నదైతే మాత్రము కొంత దీనికి సంబంధించి ఏవైతే ఇప్పుడు ఆరోపణలు వెల్లువెత్తుతూ ఉన్నాయో దీని మీద అయితే మాత్రం అధికారులు సీరియస్ నిర్ణయం తీసుకొని దీని మీద ఒక దీన్ని కూడా వేయడం జరిగింది. విచారణ కమిటీ కూడా వేసింది. మరి గత ప్రభుత్వ హయాంలోనే ఆడుదాం ఆంధ్రాకి సంబంధించే పేరుతో ఆటలు అయితే నిర్వహించారు. మారుమూల పల్లె ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారుల్ని బయటకు తీసి వాళ్ళని అత్యున్నత స్థాయిలో నిలబెట్టడానికి వీళ్ళు చేసిన పెట్టిన పెట్టుబడి, వీళ్ళు దోచుకున్న పెట్టుబడి మాత్రమే కనిపించింది తప్ప ఎవరిని కూడా అత్యున్నత స్థాయిలోని మరి ఎంతవరకు తీసుకెళ్లారన్న ఆనిముత్యాలు ఇప్పుడు ఎక్కడా కూడా పెద్దగా కనిపించిన పరిస్థితి అయితే ఉంది. మరి దీనికి సంబంధించి దీంట్లో పెద్ద ఎత్తున అసలు వీళ్ళు ఎవరిని ప్రోత్సహించారు, ఎంతమందిని బయటికి తీశారు అని చెప్పేసి ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలోనే మనం ఇదంతా ఇప్పుడు మాట్లాడుకోవాల్సి వస్తుంది. మరి పెద్ద ఎత్తున అయితే క్వశ్చన్స్ రైజ్ చేస్తూ ఉన్నారు. మరి అప్పట్లో అసలు వాళ్ళు ఆడుకోవడం కనిపించింది, కబడ్డీ 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 అంటూ కూడా బ్యాట్లు పట్టుకొని క్యాప్లు పట్టుకొని వీళ్ళు ఓపెనింగ్స్ చేయడం తప్ప ఆ వీడియో తప్ప ఇంకే వీడియోలు కనిపించలేదు మాకు అన్న రీతిలోన ఆ నెటిజన్స్ అయితే మాత్రం ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉన్నారు. మరి దీనిపైన ఇప్పటికే విజిలెన్స్ విచారణలు కూడా పూర్తయినట్లు కనిపిస్తుంది. మరి రేపో మాపో ఏపీ ప్రభుత్వానికి ఆడుదాం ఆంధ్రాకి సంబంధించిన నివేదిక అందింది. ఆల్మోస్ట్ దీనికి సంబంధించి ఎన్ని కోట్లు ఏంటి అన్నది మరి ఎప్పుడు అరెస్టు చేద్దాము, ఎప్పుడు దీనికి సంబంధించి వైఎస్ జగన్ కేబినెట్ లో క్రీడా మంత్రిగా పనిచేసిన ఆర్కే రోజా గారు అరెస్టు తప్పదా అనే చర్చ అయితే మాత్రం పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉంది. అంటే దోచుకున్నారు అని చెప్పేసి అయితే ఇక్కడ క్లియర్ కట్ గా కనిపిస్తోంది అని చెప్పేసి టీడీపీ నేతలు, అధికార పార్టీ వర్గాలు, అలాగే ప్రజలు కూడాను ఎవరైతే ఈ పల్లె ప్రాంతాల్లోని క్రీడాకారులు ఆడారో మరి ఆ రోజు ముచ్చటగానే ఉండిపోయింది. మరి దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేవు వాళ్ళకి. మరి దీన్ని మళ్ళా ఏమైనా స్టార్ట్ చేసి మళ్ళీ దీన్ని అంటే కొత్త రూపం ఏదైనా తీసుకొస్తారా, లేదంటే ఇప్పుడు ఈ దోచుకున్న సొమ్మంతా లెక్కేసి ఇవన్నీ క్లియర్ చేయడానికే సరిపోతుందా ఇప్పుడున్న ప్రభుత్వానికి అనేది కూడా వాళ్ళల్లోన ఒక అనుమానం రేకెత్తుతూ రైస్ చేసిన క్వశ్చన్స్ గురించి మాత్రం మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. మరి దీనికి సంబంధించి ఆడదాం ఆంధ్రాను పార్టీ ప్రచారానికి మాత్రమే ఎక్కువగా ఉపయోగించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మళ్ళీ దీనిలో 40 కోట్ల మేర నిధులు దుర్వినియోగం అయినట్లు విజిలెన్స్ విభాగము నిగ్గు తేల్చినట్లుగా కూడా వార్తలు వెలుగు చూస్తున్నాయి. మరి దీనికి సంబంధించి గత వైసీపీ ప్రభుత్వ హయాంలోని ఈ కార్యక్రమం కింద 47 రోజుల్లోని 100 కోట్లు ఖర్చు చేసినట్లుగా అధికారులు గుర్తించారంట. 47 రోజుల్లో 100 కోట్ల రూపాయలు. అది ఇవి అర్థమవుతుంది, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఈ క్వశ్చన్ని రైజ్ చేశారో వాళ్ళకి ఖచ్చితంగా మరి ఈ విషయం గురించి అయితే అర్థం కావాలి. 100 కోట్ల రూపాయలు 47 రోజుల్లో హాంఫర్డ్ చేశారు వీళ్ళు. 2023 డిసెంబర్లో ఆడుదాం ఆంధ్ర క్రీడల్ని ప్రారంభించిన అప్పటి జగన్ సర్కారు ఆ పథకానికి 119 కోట్ల నిధులను అయితే కేటాయించింది. అయితే దీనిలోనే అవకతవకలు జరిగాయని చెప్పేసి విజిలెన్స్ విచారణ అయితే చేపట్టింది. మరి దీనికి సంబంధించి ఆ కూటమి ప్రభుత్వం ఏదైతే ఆ విచారణకు ఆదేశించిందో దీనికి సంబంధించిన బండారం అంతా ఇప్పుడు బయటకు వచ్చేసింది. మొత్తానికి త్వరలోనే దీనికి సంబంధించిన మరి మంత్రిగా అప్పట్లో మంత్రిగా ఉన్న ఆర్కే రోజా గారు అరెస్ట్ ఖాయం అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారు. మరి ఈ తరుణంలోనే రాజకీయాలకి ఎట్లాగో మరి ఇంకా అరెస్ట్ అయిపోతే మాత్రం కంపల్సరీగా ఇంకా మరి జైలుకే వెళ్లాల్సి ఉంటుంది కదా. మరి తర్వాత ఏం చేస్తారు ఏంటి అని కూడా ప్రజలు పెద్ద ఎత్తున ప్రశ్న అడుగుతూ ఉన్నారు. మరి దానికి సంబంధించి మన దగ్గర ఎలాంటి ఆన్సర్ ఎందుకు ఉంటుంది మనకి ఎట్లా తెలుస్తుంది? సో విజిలెన్స్ వాళ్ళు కూడా మరి రేపో మాపో అరెస్ట్ చేస్తారని వార్త అయితే మనం వింటూ ఉన్నాం. మరి దీనికి సంబంధించి పక్కన పెట్టేస్తే మరి ఆవిడ చక్కగా ఈ జబర్దస్త్ షోలు ఇవన్నీ కూడా ఒక పక్క రాజకీయాల్లో ఉంటే షోలు అవి కంటిన్యూ చేశారు. మరి ఇష్టం వచ్చినట్లుగా ఆవిడ ఏది మాట్లాడాలనుకుంటే అవి మాట్లాడుతూ ఒక తనదైన శైలిలో తనదైన రీతిలో రెచ్చిపోయి ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రతిపక్షాన్ని అప్పుడు చీల్చి చెండాడేశారు మొత్తానికి. మరి ఇప్పుడు పరిస్థితి ఏందిరా అంటే మరి సినిమాల్లోకి వెళ్ళాలని రోజాకి మంచి ఆఫర్స్ వస్తూ ఉన్నాయి. మరి రాజకీయాలు ఎలాగా అయిపోయింది, ఆ రంగప్రవేశం మొత్తం ఒక మూలన పడింది. మరి దానికి సంబంధించి రేపో మాపో మరి లోపల
ఆవిడ దారి సెపరేట్ దారిని క్లియర్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి జైలు గదుల్ని సిద్ధం చేస్తూ ఉన్నారు అధికారులు అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఇది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు ఏం జరుగుతుంది, అసలు ఇంకా ఎన్ని కోట్లు స్కామ్లు బయటకు వస్తాయి? అలాగే తిరుపతికి సంబంధించి కూడా భారీ ఎత్తున స్కాములు జరిగినాయి. రోజా ఉన్న టైంలోన వాళ్ళకి సంబంధించిన వాళ్ళ తమ్ముడిని అలాగే కొంతమందిని అక్కడ పెట్టేసి అసలు నాన్ క్యాస్ట్ వాళ్ళని అందులో ఇన్వాల్వ్ చేసి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్పుడంతా కూడా ఒక గందరగోళమైన అప్డేట్స్ అన్ని చూసాం మనము. మరి దీనికి సంబంధించి ఇప్పుడు ఈ గేమ్స్లో కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళనే విజేతలుగా ప్రకటించడము, ఇలా భారీ ఎత్తున స్కామ్స్ జరిగినాయి అని చెప్పేసి అయితే వచ్చింది. అలాగే తిరుపతికి సంబంధించి కూడా వచ్చింది. అలాగే మరి ఋషికొండ ఇష్యూ కూడా చూసాం. మరి ఆవిడ టైంలోని ఏం చేశారు ఏంటి అన్నది. మరి ఇప్పుడు మాత్రము ఏదో ఒక రకంగా మరి బతకాలి కాబట్టి, ఏదో ఒక రకంగా మరి ఇన్కమ్ తగ్గిపోయింది కాబట్టి మళ్ళీ సినిమాల వైపే వెళ్తే బాగుంటుందని ఏదో నిర్ణయం తీసుకున్నారు అన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి సినీ ప్రపంచానికి పూర్తిగా రాజకీయంలో ఇంకా స్థిరపడిపోతాను నేను అని చెప్పేసి మరి ఆవిడ సినిమా పాత్రలు మళ్ళీ సినిమాల్లోకి వెళ్తేనే బెటర్ అని ఏదో ఆలోచించుకున్నారు అన్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఆ తమిళ సినిమాలోని ఏదో ఎంట్రీ అయ్యారు. తమిళ సినిమాలోని ఒక మాస్ లుక్లోని ఒక అంటే లుక్ చూస్తే ఎట్లా అనిపించిందంటే, ఇప్పుడు ఒకవేళ నిజంగానే పాపం అరెస్ట్ చేసేస్తే ఇంకా తర్వాత పరిస్థితి ఇదేనేమో అన్నట్టుగా ఆ సినిమాకి సంబంధించిన ఫొటోస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఆవిడ అలాగే కనిపిస్తూ ఉన్నారు అని చెప్పేసి అయితే మాత్రం నెటిజన్స్ కామెంట్ చేస్తూ ఉన్నారు. అంటే నిజంగానే ఆవిడ లోపల పెట్టేశారా అన్నట్టుగా కనిపిస్తున్న పరిస్థితుల్లో కొన్ని ఫొటోస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇదేంది ఇలా ఎలా అయిపోయారు రోజా గారు, అసలు ఎంత గ్లామర్ మెయింటైన్ చేసి ఆవిడ ఈ రకంగా అయిపోయారంటే, మరి నిజంగా నీ కేసు నిజమైపోయి ఇవన్నీ తేలిపోయి అన్ని విషయాలు కూడా మరి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వ హయాంలోని ఇప్పుడు ఏదైతే అధికారులు ఎంక్వైరీ చేస్తూ ఒక ఫైల్ని సిద్ధం చేసుకొని ఉంచారో ఇది జరిగిందా ఏంటి, జైల్లో పెట్టేశారు ఏంటి అని చెప్పేసి అయితే నెటిజన్స్ అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఎందుకంటే కొంతమంది పాపం ఫ్యాన్స్ కూడా ఉన్నారు. మరి ఈ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా బాధపడుతూ కూడాను కంగారు పడుతూ ఉన్నారు. మరి తీరా ఏంటి అని చూసుకుంటే యాక్చువల్గా అది సినిమాలో పాత్ర అంట. ఆవిడ సినిమాలోనే ఒక మాస్ లుక్లోనే కనిపిస్తూ ఉన్నారు. మేబీ తల్లి పాత్ర అనుకుంటాను. ఈ తల్లి పాత్రలో సినిమాలో నటించి ఇంతకుముందు ప్రేక్షకులు మెప్పించారు. మరి ఇప్పుడు ఆ డీ గ్లామర్ లుక్లో రోజా కనిపించడం వెనుక కాస్త కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. సో దానికి సంబంధించి ఏమైనా ఆవిడ క్లారిటీ ఇస్తే కొంచెం వాళ్ళు కూడా ఫ్రీగా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది సో ఓకే సినిమాలో రోలా అమ్మయ్య మీరు ఇంకా జైలుకి వెళ్ళలేదా అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవ్వడానికి ఒక ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే టెన్షన్ పడుతూ ఉన్నారు వాళ్ళు అందరూ కూడాను. మరి దీనికి సంబంధించి తాజాగా ఈమె పాత్రను పరిచయం చేస్తూ తమిళ మూవీ టీం అయితే ఒక వీడియోని రిలీజ్ చేసింది. ఈ వీడియో విడుదల చేసిన చిత్ర బృందము 90s క్వీన్ని రోజా గారిని మళ్ళా సిల్వర్ స్క్రీన్ మీదకి తీసుకురావడం పట్ల ఎంత గౌరవంగా భావిస్తున్నట్టుగా ఆవిడ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. దీనికి సంబంధించి సత్యజ్యోతి ఫిలిమ్స్ ఈ వీడియోని అయితే విడుదల చేసింది. తమిళ సినిమా మరి ప్రేక్షకులందరూ ఫ్యాన్స్ ఉన్నారు. మరి జబర్దస్త్ షోతో తెగ అలరించారు. అంతకుముందు సినిమాలతో కూడా ఆ పిచ్చ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. రోజా ఆకట్టుకున్నారు. మరి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొంచెం ఆ ఫ్యాన్ ఈజం అన్నది కొంచెం అటు ఇటు చెల్లా చెదిరైంది. మళ్ళీ అదంతా మళ్ళీ తిరిగి పోగేసుకోవడానికి ఆవిడ మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. మరి సినిమాల్లో అయితే అవకాశం వచ్చింది. మరి ఎట్టి పరిస్థితుల్లో ఖాళీగా ఉంటే కుదరదు, ఇన్కమ్ సోర్స్ అనేది దెబ్బతింటుంది కాబట్టి మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి వినిపిస్తున్నాయి. మరి సినిమాల్లో అయితే మాత్రం మనకు ఒక ఏదైతే వీడియో సోషల్ మీడియాలోనే వైరల్గా మారిందో మరి ఇందులో రోజా లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి ఇలా అయిపోయారని చెప్పి. సో ఇది మూవీ లుక్ కాబట్టి కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. మరి దీనికి సంబంధించి ఒకవేళ నిజంగానే జైలుకి వెళ్లాల్సి వచ్చినా అరెస్ట్ చేయాల్సి వచ్చినా మాత్రమే ఇది కాస్త టైం పడుతుంది. ఆల్రెడీ రెడీ చేసి ఉంచారంట. మరి ఎప్పుడు ఏం చేస్తారు ఏంటన్నది అయితే మాత్రం కొంచెం ఆందోళన కలిగించే విషయమే ఫ్యాన్స్కి అయితే మాత్రము. మరి ఎట్లాగూ అదంతా ఒక ఎత్తులండి, అదంతా ఒక రాజకీయం సంగతి. సో మనం మూవీస్ విషయానికి వస్తే ప్రస్తుతానికి మరి అన్ని కోట్ల స్కామ్కి అలవాటు పడిపోయి అన్ని కోట్లు పక్కన వేసుకున్నారు కదా, మరి ఇన్కమ్ ఆగిపోతే ఇబ్బంది పడతారు ఆవిడ. మరి సినిమాలో కరెక్ట్ డెసిషన్ అని చెప్పేసి ఫ్యాన్స్ చెప్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఆవిడ తమిళ సినిమా తీశారు. మరి తెలుగు సినిమా లోకి కూడా వస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఫ్యాన్స్ కోరుకుంటూ ఉన్నారు. మరి తెలుగు సినిమాల్లో కూడా ఆవిడ ఎంట్రీ ఇస్తారా ఏంటి అన్నది అయితే మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది అయితే మాత్రం ఆలోచించాల్సి ఉంది. మరి స్కీము ఇవన్నీ సినిమాలు అనేవి ఒక స్కీమ్స్, రాజకీయాల్లో స్కామ్స్ ఇవన్నీ కూడా ఎటు మలుపు తిరుగుతాయి అని చెప్పేసి ప్రజలైతే కాస్త ఆందోళన పడుతూ ఉన్నారు. ప్రజలంటే రోజా గారి ఫ్యాన్స్ ఏదైనా కూడాను
నేరం చేస్తే మాత్రం ఖచ్చితంగా బయటకొచ్చే ఛాన్స్ కంప్లీట్‌గా 100% బయటకైతే రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనము పార్టీకి సంబంధించి 'జోగి రమేష్' ఇష్యూ చూస్తూ ఉన్నాము. సో, అందరూ కూడా చాలామంది అంటూ ఉన్నారు. ఇంకా చాలా పాములు బయటికి రావాల్సున్నది. ఇంకా ఎవరి మీద ఏం చేయట్లేదంటే అసలు ఇంకా చాలామంది ఉన్నారు ఇలాంటోళ్ళు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రోజా ఫైల్ కూడా బయటకొస్తుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో, చూద్దాం మరి అసలు ఏం జరుగుతుంది మరి. రోజా జైలుకా? సినిమాకా? ఏంటి అసలు ఏం జరుగుతుంది అన్నదైతే మనం కాస్త వెయిట్ చేయాల్సింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. సో, అప్పటి వరకు కాస్త రోజా ఫ్యాన్స్ అందరూ కూడా కాస్త కూల్‌గా ఉండే ప్రయత్నం అయితే చేయండి. ఆహ్, సో, ఇది మళ్ళా ఎలాంటి సంచలనానికి దారితీస్తుంది అన్నదైతే మాత్రం వెయిట్ చేయాల్సింది. అంటే వీళ్ళు ఏసీ ఇచ్చిన లెక్క ఇంతేనా? ఇంకేమైనా స్కామ్స్ జరిగినాయి, ఇంకా ఏమైనా బయటకొస్తాయా అన్నదైతే ఆరోపణలైతే వినిపిస్తూ ఉన్నాయి. ఇంక ఇదొక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మొత్తం తవ్వండి అని చెప్పేసి ప్రజలందరూ చెప్తున్న పరిస్థితి. మరి ఇలా ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రము ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. ప్రజల కోరిక మేరకు ఖచ్చితంగా ఈ కేసెస్ ఎవరి మీద అయితే ఆరోపణలు, అనుమానాలు ఉన్నాయో వీళ్ళందరినీ మాత్రం బయటకు తీసే పనైతే గట్టిగానే తీసుకుంది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి అయితే మాత్రము ఆ విషయంలోనే మేము కాస్త సాటిస్ఫైడ్ గానే ఉన్నాము. సో, ఇలాగే కంటిన్యూ చేయండి. ఎవరెవరు ఏదైతే బాగా బలవంతంగా తిన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళందరితోని కూడా కక్కించండి అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో, చూద్దాం ఏం జరుగుతుంది అనేది. మొత్తానికి ఆవిడ సినిమాలకెళ్తారా? జైలుకా? లేకపోతే ఇంకా ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు? ఇంకా ఈ వెనక ఎంత టీమ్ ఉంది? వీళ్ళందరూ కూడా బయటకొచ్చే ఛాన్స్ అయితే ఉంది అని అంటున్నారు.